బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్గా గుర్తింపు పొందిన అమీర్ ఖాన్ మరోసారి తన కలల ప్రాజెక్ట్ మహాభారతంపై ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే మహాభారతం. మహాభారత గాథను 5 భాగాలుగా తీయాలన్నది అమీర్ డ్రీమ్. అందుకోసం సన్నాహాలు చేస్తున్నాడు. తొలి భాగానికి సంజయ్ లీలా భన్సాలి దర్శకుడని తెలుస్తోంది. ఇందులో కాస్టింగ్ కూడా పెద్దగానే ఉండబోతుందట. ముఖ్యంగా సౌత్ నుంచి అగ్ర నటీనటుల్ని ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయడానికి అమీర్ సాయశక్తులా కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా అర్జునుడి పాత్ర కోసం అల్లు అర్జున్ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇటీవల అట్లీ సినిమా కోసం ముంబై వెళ్లాడు బన్నీ. ఆ సమయంలోనే అమీర్ ఖాన్ని కలిశాడు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ మీటింగ్ అని తెలుస్తోంది. అమీర్ తన మహాభారత్ ప్రాజెక్టు కోసమే బన్నీని కలిశాడని, వీరిద్దరి మధ్య చర్చలు నడిచాయని ఇన్సైడ్ వర్గాల టాక్. సంజయ్ లీలా భన్సాలి కూడా చాలా కాలంగా బన్నీతో కలిసి పనిచేయాలని చూస్తున్నారు. 1-2 సార్లు బన్నీని కలిశారు కూడా. ఇప్పుడు మహాభారత్ ప్రాజెక్టుతో ఈ కాంబో సెట్ అవబోతోందన్నమాట. ఈ 5 భాగాల్ని 5 దర్శకులకు అప్పగించి 6 నెలల గ్యాప్తో ఒక్కో భాగాన్ని విడుదల చేయాలన్నది అమీర్ ఆలోచనట. ఇందుకోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. కృష్ణుడి పాత్రలో అమీర్ కనిపించే అవకాశాలున్నాయి. మిగిలిన పాత్రల్లోనూ స్టార్లే ఉంటారు. ద్రౌపది కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ ఛాన్స్ సైతం దక్షిణాది తారకే దక్కే అవకాశం ఉంది. ఇక ఎన్నో ఏళ్లుగా తన మనసులో నాటుకున్న ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడమే తన జీవితాశయమని అంటున్నాడు అమీర్ ఖాన్. ఇది ఓ సాధారణ సినిమా కాదని, భారతీయ చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా నిలవబోతోందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆయన. భారతీయ సంస్కృతి సంప్రదాయాల మీద ఆధారపడిన గొప్ప ఇతిహాసం అన్నారు. దీన్ని ప్రేక్షకులను ప్రభావితం చేసేలా తీర్చిదిద్దాలంటే అపారమైన శ్రమ, సమయం, అంకిత భావం అవసరం. కానీ ఈ ప్రయాణం ఎంత కష్టమైనదైనా ఈ కథ ఎప్పటికీ నిరాశపరచదన్నారు. ఈ కథలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా తనకు చాలా ప్రభావితం చేసిన పాత్ర కృష్ణుడిది. అందుకే మహాభారతంలో కృష్ణుడిగా నటించాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది చివరికల్లా స్క్రిప్ట్ పనులు ప్రారంభించొచ్చని, అయితే కథను పూర్తిగా రాసేందుకు కొన్నేళ్లు పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇక అమీర్ ప్రకటనతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలైపోయాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిలో భారతీయ ఇతిహాసాన్ని చూపించాలన్న అమీర్ ప్రయత్నం విన్నవారికి ఉత్కంఠను గురిచేస్తోంది. అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తీయాలని చూస్తున్నారు. ఇటీవలే దీని గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో స్టార్ హీరోస్ భాగం కానున్నట్టు చెప్పారు. దీంతో బన్నీ ఈ సినిమాలో నటించనున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అటు బీటౌన్లోనూ బన్నీ అమీర్ మీటింగ్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇక ఈ సినిమాపై చాలా క్రేజ్ నెలకొంది. స్టార్ హీరోలు భాగం కానున్నారన్న అమీర్ కామెంట్స్ నేపథ్యంలో ఏ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారు అనేది అంత ఆసక్తికరంగా మారింది. ఇక పుష్ప 2 స్టైల్ నుంచి బయటకొచ్చిన బన్నీ ప్రస్తుతం స్టైలిష్ లుక్లో అదరగొడుతున్నారు. అట్లీ మూవీ కోసమే ఈ లుక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీని AA22A6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూవీలో బన్నీ డ్యూయల్ రోల్ చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. హై యాక్షన్ పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ నిర్మించబోతున్నామంటూ సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ చెప్పగా, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇక మూవీలో భారీ VFX ఉండనున్నట్టు తెలుస్తుండగా, ఇందుకోసం అంతర్జాతీయ VFX కంపెనీతో మూవీ టీం పనిచేయనున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే మహాభారతం సినిమా కోసం అమీర్ రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తాడన్న టాక్ కూడా నడుస్తోంది. ఎందుకంటే మహాభారతాన్ని మూవీగా తీయడానికి ఆసక్తిగా ఉన్నది ఎవరు అంటే ఇండియాలో ఈ 2 పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వాళ్లే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, దర్శక దిగ్గజం రాజమౌళి. మహాభారతం సినిమాగా తీస్తామని ఇద్దరు ఇప్పటికే వేర్వేరుగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో రాజమౌళి స్లోగా ఉన్న అమీర్ ఖాన్ మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఏదో ఒక అప్డేట్ అందిస్తున్నారు. ఇటీవలే మహాభారతంలో శ్రీకృష్ణ పాత్ర పోషిస్తానని వెల్లడించారు. రైటింగ్ పనులు కూడా మొదలైనట్టు తెలిపారు. కానీ దర్శకుడు ఎవరు అన్నది చెప్పలేదు. అయితే ఫస్ట్ పార్ట్కు సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. కానీ అమీర్ ఖాన్ మనసంతా రాజమౌళి మీదనే ఉందట. మహాభారతాన్ని ఆయన తీస్తేనే బాగుంటుందని బలంగా నమ్ముతున్నారట. ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా చేయాలనుందంటూ చాలా కాలం క్రితమే ఓపెన్ అయిన అమీర్ తనతో కూడా ఓ సినిమా తీయాలని కోరారు. ఇద్దరు మంచి స్నేహితులు కూడా. కానీ రాజమౌళినే ఇంకా ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఆయన కేవలం తెలుగు హీరోలతోనే ముందుకెళ్తున్నారు. అయితే మహాభారతం అంశం మళ్లీ తెరపైకొచ్చిన నేపథ్యంలో అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించే దిశగా పావులు కదిపే అవకాశం లేకపోలేదంటున్నారు. ఎందుకంటే రాజమౌళి అంతటి సమర్థుడు అని బలంగా నమ్ముతారు అమీర్ ఖాన్.
అలాగే జక్కన్న కూడా మహాభారతం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఛాన్స్ ఏదో నాతోనే తీసుకోండని అమీర్ రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ రాజమౌళి మనసులో ఆ కథను తెలుగు హీరోలతో చేయాలని ఉంది. మరి అమీర్ ఖాన్ అభ్యర్థిస్తే ఆయన మాట కాదనక పనిచేస్తారా, నిర్మోహమాటంగా మా వాళ్లతోనే చేస్తానని చెప్పేస్తారా అన్నది చూడాలి మరి.